హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. మనకి రీసెంట్గా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫర్ ది రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మనకి రావడం జరిగిందండి. ఎడ్యుకో హైర్ అని చెప్పేసి కంపెనీ నుంచి ఎడ్యుకో హైర్ అండి. ఎడ్యుకో హైర్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫుల్ టైము రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్గా డేటా ఎంట్రీ ఆపరేటర్. వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మనం వన్ బై వన్ చెక్ చేద్దామండి. క్వాలిఫికేషన్ అంటే ఏ విధంగా అప్లై చేయొచ్చు, శాలరీ ఎలా ఉంటుంది, మొదలైన వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఆ లింక్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం అఫీషియల్ పేజ్లో ఉన్నామండి. హైరింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫర్ ది రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. జాబ్ అనేది మనకి రీసెంట్గానే పోస్ట్ అయిందండి ఇది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని మనం చూసుకున్నట్లయితే ఈ ఎడ్యుకో హైర్ అనేటువంటి కంపెనీ ఏంటంటే జాబ్ పోర్టల్ ఫర్ ది ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ ఐటీ కార్పొరేట్ అండ్ ఓవర్సీస్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుందండి. టోటల్గా వీటికి సంబంధించిన 1000+ ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాబ్ టైటిల్ డేటా ఎంట్రీ ఆపరేటివ్, వర్క్ లొకేషన్ అనేది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడాను తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫ్రెష్ కెన్ అప్లై. సో ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే 10+2 ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ కానీ అప్లై. సో ఇంటర్మీడియట్ వాళ్ళు, అదేవిధంగా డిగ్రీ వాళ్ళు కూడా ఎవరైనా సరే ఎనీ డిగ్రీ, ఎనీ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ మనం యాక్యురేట్గా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జోహో రిక్రూట్ అనేటువంటి ఒక థర్డ్ పార్టీ ఉంటుంది. ఆ థర్డ్ పార్టీ వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ సైట్ కూడా మీకు చూపిస్తాను. ఈ సైట్ మనం చూసుకున్నట్టయితే జోహో రిక్రూట్ అనమాట. వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఈ యొక్క సైట్లో వాళ్ళు ఇచ్చినటువంటి డేటాని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలి, జోహో రిక్రూట్ ద్వారా మనం ఏ విధంగా వాళ్ళ తాలూకా ప్రొడక్ట్ డేటాని ఎంటర్ చేయాలని చెప్పేసి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. అది కూడా మనకి లాస్ట్లో చెప్పడం జరిగిందండి. ట్రైనింగ్ ప్రొవైడ్ అండ్ సపోర్ట్ అండ్ యూజెస్ ఆఫ్ ది జోహో రిక్రూటర్ డేటా ఎంట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్. సో వాళ్ళే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. క్వాలిటీ కంట్రోల్ అంటే కండక్ట్ ది రొటీన్ ఆడిట్, వెరిఫై ది యాక్యురసీ అంటే ఏ విధంగా మీరు వర్క్ చేశారు అని చెప్పేసి యాక్యురసీ ఇవన్నీ కూడా కంప్లీట్గా డే టు డే చెక్ చేస్తారు. రికార్డ్ కీపింగ్, మెయింటైన్ అంటే మెయింటైన్ ది కంప్లీట్గా ఏదైతే మనం వర్క్ చేసామో ఆ రికార్డ్స్ అన్నీ కూడా మనం నీట్గా ఎప్పటికప్పుడు వాళ్ళకి సబ్మిట్ చేస్తూ ఉండాలి. కొలాబరేషన్ మనం టీం మెంబర్గా కానీ లేదా ఇండివిజువల్గా కానీ వర్క్ చేయాల్సి ఉంటుందని వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో రిపోర్టింగ్, జనరల్ రెగ్యులర్ రిపోర్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు మనం వాళ్ళకి డేటా అనేది ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎఫిషియన్సీతో వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇంక మీకు ఏమన్నా సరే కంప్లైంట్స్ కానీ ఏమన్నా ఇష్యూస్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి తెలియచేయమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. క్వాలిఫికేషన్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. 10+2 ఇంటర్మీడియట్ వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేట్. ఇక్కడ మెయిన్గా చేయాల్సినటువంటి వర్క్ ఇంటర్ బ్రీఫ్గా ఇవ్వడం జరిగిందనమాట. ప్రొఫిషియన్సీ యూజింగ్ ది జోహో రిక్రూటర్ లేదంటే సిమిలర్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్, వాటి గురించి తెలిసి ఉండాలని చెప్పేసి అంటున్నారు. తెలియకపోయినా సరే ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాము. సో ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. సో ఏ కంపెనీ జాయిన్ అయినా సరే టైం ప్రకారం మనం వర్క్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, బట్ మర్చిపోతున్నారు లైక్ చేయడం, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం. మీరు ఇచ్చేటువంటి లైక్, సబ్స్క్రైబ్ వల్ల నాకు మోరు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని నేను చేయడం జరుగుతుంది. సో దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అండ్ ప్రోయాక్టివ్ అప్రోచ్ ది ఛాలెంజెస్. సో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సరే రాకుండా మనం జాగ్రత్తగా టైపింగ్ అనేది చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. దిస్ ఈజ్ ఏ టార్గెట్ బేస్డ్ జాబ్. వాళ్ళు ఏదో కొంత టార్గెట్ ఇస్తారు, ఆ టార్గెట్ ప్రకారం మనం వర్క్ చేయాలని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఉంది. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. మొదటగా మీరు మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఆటో ఫిల్ అయిపోతాయి. మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అదేవిధంగా మీ యొక్క మొబైల్, మీ రెజ్యూమ్లో ఏదైతే ఉందో అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. అదేవిధంగా మీ పోస్టల్ అడ్రస్, స్టేటు, కంట్రీ, సిటీ, ప్రిఫర్ సిటీ మొత్తం ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి. వచ్చిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే ఇస్తారు, లేదంటే లేదు. కరెంట్ జాబ్ టైటిల్ మీరు ఏమైనా చేస్తే ఇస్తారు, లేకుంటే లేదు. స్కిల్ సెట్
మీరు ఎప్పుడైతే రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారో ఇవన్నీ కూడా ఆటో ఫిల్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందన్నమాట. అప్లోడ్ రెజ్యూమ్ ఆటో ఫిల్ అప్లికేషన్ అనమాట. ఒకసారి మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే ఇవన్నీ కూడాను ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతాయి. ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ అని కొడితే వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. డెఫినెట్గా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మరొక మంచి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.